ఈ రోజు నీ చావుకి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. నీ అంతంతో నా ఊరికి విముక్తి లభిస్తుంది. ముక్కు పుడక నాకు దొరకందే నేను ఎవ్వర్ని వదిలిపెట్టను. అమ్మా 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 శ్రీకర్, అమ్మా, ఇంతకుముందు ఒకసారి నేను అవని కోటలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాం. ప్రమాదంలో పడ్డాం. స్వామీజీ పౌర్ణమి నాడు వెళ్ళమని చెప్పారు. అందుకే ఈ రోజు వచ్చాం. నువ్వు చిలక ద్వారా పంపిన ఉంగరం అందిందమ్మా. సమయం అనుకూలించక రాలేకపోయాం. అవనేదిరా? ఆ వసీకర సంగతి చూస్తూ ఉంటుంది. అయ్యో, వసీకర దగ్గరకు అవని ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదురా శ్రీకర్. పద పదమ్మా, పద. మొసలికి ఒడ్డు మీద కంటే నీటిలోనే బలం ఎక్కువ ఉంటుంది. అలాగే నాకు నా కోటలోనే ఎక్కువ బలం ఉంటుంది. నా కోటలోకి రా. నేను ఎక్కడికైనా సిద్ధం. ఈ రోజు నీ అంతం కన్ఫర్మ్. అయ్యో అవని, అవని, బావా, బావా, మీరు వెళ్ళిపోండి. ఓహో, పథకం ప్రకారమే నా కోటలో చొరబడి వేదవతిని విడిపించుకున్నారన్నమాట. రే శ్రీకర్, దీన్ని చంపి దీని శవాన్ని మనూరి నడి బొడ్డున పడేద్దాం. జనమంతా చూసి పండగ చేసుకుంటారు. వెళ్ళరా. జై కాపాలిక. నీకు చేతనైతే దాటరా. బావా, నువ్వు నా గురించి ఆలోచించుకో. ఈ రోజు దీనిని చంపే తీసుకుని వస్తాను. ముందు నువ్వు అత్తయ్యని తీసుకుని బయలుదేరు. అవని, నేను ఇటువంటి పరిస్థితిలో వదిలి ఎలా వెళ్ళిపోతాను? బావా, దయచేసి నా మాట విను. అది కాదమ్మా, ఈ వసీకర చాలా ప్రమాదకరమైంది. నిన్నిలా వదిలి వెళ్ళలేవు. చావైనా బ్రతికైనా ముగ్గురం కలిసే దీంతో పోరాడదాం. అత్తయ్య, నా మాట మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా మీరు బయలుదేరండి. వీలైనంత తొందరగా మీరు ఇక్కడి నుంచి బయటపడటం మంచిది. అయ్యో, వాళ్లను కూడా బయటకు వెళ్ళనివ్వను. బావా, చెప్తుంది నీకే, బయలుదేరు. అమ్మా, ముందు నువ్వు సురక్షితంగా బయటపడాలి. అవని శక్తి మీద నాకు నమ్మకం ఉంది. పదమ్మా. అమ్మా, రామ్మా, రామ్మా, నువ్వు రామ్మా. మీ ఆయన మా ఆయన బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఇద్దరు అరమెదడగాళ్లే. నెత్తి మీదకి ఏ సమస్య తెచ్చుకుంటారో ఏంటో. ఏమండి, వేద, ఏమండి, వేద, వేద.
నీ రాక గురించే ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులకు ఇలా ఎదురుపడ్డావు. తప్పించుకునే మార్గం లేక ఇంతకాలానికి అవని దయ వలన బయటకొచ్చాను. అంతా మంచి జరగాలని పూజలు చేసుకుంటూ ఉన్నాను నానమ్మా. అత్తేకేమైంది? అక్షయ్ అంటే ఓర్వలేదు కదా, మరి గుండెలకు హత్తుకుంటుందేంటి? అదే అర్థం కావట్లేదు. పద వెళ్ళి అడుగుదాం. ఇప్పుడే వచ్చింది కదా, వెంటనే అడగకూడదు. దగ్గరికి తీసుకుందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అయితే ముందెళ్ళి పలకరిద్దాం పద. హ్మ్. బావున్నావా అమ్మా? అమ్మవారి దయ వలన నాకు ఏం కాకుండా మీ ముందుకొచ్చాను. నువ్వు కనిపించినప్పటి నుంచి మా అందరికీ సరైన తిండి నిద్ర లేవు. ఎప్పుడొస్తావా అని నీ గురించే ఎదురు చూస్తూ బాధపడుతూ ఉన్నాం. అవునత్తయ్య గారు, ఇన్ని రోజులు మీరు మాకు ఎప్పుడూ దూరం కాలేదు. ఇదే మొదటిసారి. పోనీలే, ఎలా అయితేనే మీరు వచ్చేసారు, అందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగోలా వచ్చేలేదు. అవని సాహసం వల్ల, అక్షయ్ చేస్తున్న పూజల వల్ల రాగలిగింది. అవును, అమ్మేది నాన్న. వెనకొస్తుందమ్మా. అవని నేను పూర్తిగా అపార్థం చేసుకుని దూరం పెట్టాను. అక్షయ్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ వశీకర వలనే నాకన్ని నిజాలు తెలిసాయి. కారణం లేకుండా నేను ఏ పని చేయను అని నీకు తెలుసు కదా వసీకరా. మనిద్దరం అనుకునే కదా ఆ ఊరిని, వేదవతి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నా. ముక్కుపుడుక విషయంలో నీతో చేతులు కలిపిన నేను వేదాన్ని కావాలని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. మాయ విషయం ముందు అవనితోనే చెప్పాలి, లేదంటే మాయ తప్పించుకుంటుంది. నువ్వు కోటలో బందీగా ఉన్నప్పటి నుంచి ఊర్లో మనుషులు చనిపోవడం, పొలాలు నాశనం కావడం, రావి చెట్టు నల్లగా మారిపోవడం బోలెడు జరిగే వేదా. జనం అల్లకల్లోలం అయిపోయారు. అవనే అభయం ఇచ్చింది. జగన్నాథం గారిచ్చిన తాళాన్ని, మ్యాప్ని పట్టుకొని కోటలోకొచ్చింది.